అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 8వ తారీఖు డిసెంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం ఆదివారం. ఈరోజు తిథి సప్తమి ఉదయం 7:46 వరకు, తదుపరి అష్టమి తెల్లవారు 4:48 వరకు, తదుపరి నవమి. ఈరోజు నక్షత్రం శతభిషం పగలు 2:49 వరకు, తదుపరి పూర్వభాద్ర. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చిన్ననాటి మిత్రులతో కారణ కలహ సూచనలు ఉన్నవి. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. సంతానం విద్యా ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణదాతల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. తదుపరి మిథున రాశి. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి సింహరాశి. ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఆరోగ్య విషయంలో వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. తదుపరి కన్యరాశి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి తులారాశి. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. తదుపరి ధనుస్సు రాశి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలవక నూతన ప్రయత్నాలు చేస్తారు. తదుపరి మకర రాశి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట ఊహించని ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు. తదుపరి కుంభరాశి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరంగా అనుకూలత వాతావరణం ఉంటుంది. నూతన వస్త్ర లాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున జీతభత్యాల విషయంలో శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి మీనరాశి. చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఉద్యోగమున మీ పనితీరుకు అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు.